హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. 2011లో నేను ఇండియా నుంచి నెదర్లాండ్స్ మూవ్ అయ్యాను. అప్పుడు నాకు 24 ఇయర్స్. ఇండియాలో నాకు అప్పుడు శాలరీ 13,000 రూపీస్ ఉండేది. ఇంట్లో డబ్బులు ఇచ్చిన తర్వాత నా ఖర్చులన్నీ పోయిన తర్వాత నెలకి రూపాయి కూడా మిగిలేదు కాదు. అప్పుడు నాకు నెదర్లాండ్స్లో మూవ్ అవ్వడానికి ఒక ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ నేను తీసుకుంటే మంత్లీ 50,000 to 1 lakh రూపీస్ నేను సేవ్ చేసుకోవచ్చు. మా ఫ్యామిలీని కూడా బాగా సపోర్ట్ చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో నాకు వేరే చాయిస్ ఏం లేదు. ఆ ఆఫర్ తీసుకున్నాను. వెంటనే ఇండియా నుంచి నెదర్లాండ్స్కి మూవ్ అయ్యాను. కానీ 2023లో ఇండియాలో కూడా శాలరీ లక్షల్లో సంపాదిస్తున్నారు. సో మీకు నెదర్లాండ్స్ లాంటి కంట్రీకి మూవ్ అవ్వాలనే ఆప్షన్ వస్తే మీరు ఇండియా బెనిఫిట్స్ నెదర్లాండ్స్లో ఉన్న బెనిఫిట్స్ని కంపేర్ చేసుకుని మంచి డెసిషన్ తీసుకోవచ్చు. ఇండియా నుండే కాదు, వేరే ఏ కంట్రీ నుండి అయినా నెదర్లాండ్స్కి మూవ్ అవుదాం అనుకుంటే నేను చెప్పే ఈ పాయింట్స్ మీ డెసిషన్ మేకింగ్లో కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పాయింట్స్ తెలుసుకున్నారనుకోండి, మీరు డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రావడానికి ముందే మీ డెసిషన్ మేకింగ్లోనే ఈ అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుని మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవచ్చు. టాపిక్లో ఫస్ట్ పాయింట్ లో సేవింగ్స్. నెదర్లాండ్స్లో శాలరీస్ యావరేజ్గా ఉంటాయి. ట్యాక్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 40% అంతకంటే పైన మీకు ట్యాక్స్లో ఎగిరిపోతుంది. అంటే ఎవరైనా ₹1,00,000 సంపాదిస్తే 40,000 ట్యాక్స్లో పోతుంది అనమాట. ట్యాక్స్తో పాటు ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువ. అంటే కార్లు, మెయింటెనెన్స్లు, పెట్రోలు, ఏమైనా బట్టలు ఏమైనా కొనుక్కోవాలన్నా అన్ని కాస్ట్లీ చాలా. తినడానికి గ్రాసరీస్, ఫుడ్ ఐటమ్స్, బయట రెస్టారెంట్కి వెళ్తే ఖర్చులు అన్ని చాలా ఎక్స్పెన్సివ్. సో ట్యాక్స్ పోయి ఎక్స్పెన్సెస్ పోయి మిగిలిన సేవింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫ్యామిలీ, పిల్లలు ఉన్నారనుకోండి, అసలు సేవింగ్స్ చేయడం చాలా కష్టం అనమాట. ఇక్కడ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, సేవింగ్స్ ఎలా చేసుకోవచ్చు అనే టాపిక్ మీద మేము ఒక కంప్లీట్ వీడియో చేసాం. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. టాపిక్లో సెకండ్ పాయింట్ హౌసింగ్ కాస్ట్. నెదర్లాండ్స్లో హౌసింగ్ కాస్ట్ చాలా ఎక్కువ. మీరు ఇక్కడ ఒక చిన్న ఇల్లు కొందాం అనుకున్నా కానీ అసలు ఆ ఇల్లు దొరకడమే చాలా కష్టంగా ఉంటుంది. దొరికినా కానీ రేట్స్ చాలా ఎక్కువ చెప్తారు. చిన్న చిన్న ఇల్లులకే బోర్డంత రేట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ 2015 నుంచి హౌసెస్ ప్రైస్ చాలా పెరిగిపోయి. కొత్త ఇల్లు కొందాం అనుకుంటే అసలు డిమాండ్కి తగ్గట్టు సప్లై కూడా మీట్ అవ్వలేకపోతున్నారు. సో కొత్త ఇల్లు కొనడం కూడా ఒక పెద్ద ఛాలెంజ్. హౌస్ కొనుక్కోము, రెంట్కి తీసుకుంటాం అనుకున్నారు అనుకోండి, రెంట్స్ కూడా బోల్డ్ అంత కాస్ట్లీ ఉంటాయి. చిన్న చిన్న అపార్ట్మెంట్స్కి చాలా హై రెంట్స్ అనమాట. ఎస్పెషల్లీ సిటీస్లో మాత్రం రెంట్కి దొరకడం కూడా చాలా కష్టం. సో మీ శాలరీలో మేజర్ పార్ట్ హౌసింగ్ ఎక్స్పెన్సెస్కే వెళ్ళిపోతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి బ్యాడ్ వెదర్. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో చూపిస్తున్నట్టు వెదర్ మాత్రం ఎప్పుడు ఉండదు. అది ఉత్తి సమ్మర్స్లోనే ఉంటుంది. సమ్మర్ అంటే ఏదో జూన్ నుంచి ఒక ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఇలా వెదర్ బాగుంటుంది. అది కూడా అన్ని రోజులు బాగుండదు. సమ్మర్స్లో కూడా రెయిన్ పడుతూ ఉంటుంది. వేరే నెలల్లో మాత్రం చలి ఆర్ రెయిన్. సింపుల్గా బయటకు వెళ్ళాలన్నా కానీ జాకెట్లు అన్ని వేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడు రెయిన్ పడుతూ ఉంటుంది కాబట్టి వెదర్ కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ వింటర్స్లో చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. సన్ రైజ్ ఒక 8:30 వరకు మార్నింగ్ అవ్వదు. సో చీకట్లో ఆఫీస్లోకి వెళ్ళాలి. అండ్ ఈవినింగ్ 3:30-4కే సన్సెట్ అయిపోతుంది. అంటే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూడా చీకటిగా ఉంటుంది. ఆ వింటర్ మంత్స్ కొంచెం చాలా బోరింగ్గా అనిపిస్తాయి. ఇంకోటి పిక్చర్స్లో చూసారనుకోండి, స్నో అవన్నీ చాలా వింటర్ వెదర్ చాలా బాగుందని కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒకసారి డే ఇన్ డే అవుట్ లివింగ్ మొదలు పెట్టారనుకోండి, ఇది కూడా చాలా పెద్ద ఫ్యాక్టర్ అనిపిస్తుంది చాలా మందికి. ఎందుకంటే ఆ వెదర్లో కొంతమంది చాలా డిప్రెసింగ్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఫోర్త్ పాయింట్ లెస్ ఫుడ్ ఆప్షన్స్. ఇండియన్ రెస్టారెంట్స్ ఇక్కడ ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం ఇండియాలో లాగా ఉండదు. స్ట్రీట్ ఫుడ్ అయితే అసలు మర్చిపోండి. స్ట్రీట్ ఫుడ్ అనేది ఎక్కువ దొరకదు. దొరికినా కానీ 20-25 మినిట్స్ డ్రైవ్లోకి వెళ్తే ఒక చిన్న స్టాల్ ఉంటుంది. అది కూడా టేస్ట్ యావరేజ్గా ఉంటాయి. ఇవే కాదు, మామూలు షాప్లో దొరికే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా టేస్ట్ అంత ఉండవు. ఎందుకంటే ఇక్కడ డచ్ సూపర్ మార్కెట్స్లో దొరికేవన్నీ మాక్సిమం హైబ్రిడ్ ఉంటాయి. సో చూడ్డానికి మాత్రం అందంగా మెరుస్తూ ఉంటాయి, కానీ టేస్ట్ అంత బాగు. ఇండియన్ సప్లయర్స్ నుంచి ఇండియన్ వెజిటేబుల్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. అవి ఇండియా నుంచే ఇంపోర్ట్ అవుతాయి కాబట్టి టేస్ట్ బాగుంటాయి, కానీ అవి చాలా ఎక్స్పెన్సివ్. సో ఇది కూడా పెద్ద ఫ్యాక్టర్ కాదులే అని చాలా మందికి అనిపించవచ్చు. కానీ ఎవ్రీ డే అలానే గడుపుతూ అదే బోరింగ్ ఫుడ్ తింటూ ఉండాలంటే అది కూడా పెద్ద డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది కొంతమందికి. సో ఎస్పెషల్లీ ఇండియాలో బాగా తిరుగుతూ మంచి మంచి ఫుడ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది ఒక పెద్ద ఫ్యాక్టర్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్. ఇక్కడ డచ్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి ఎడ్యుకేషన్ మొత్తం డచ్లో ఉంటుంది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలంటే వేరే సబ్సిడైజ్డ్ ఇంగ్లీష్ స్కూల్స్ ఉంటాయి, కానీ అవి చాలా కాస్ట్లీ. మంత్లీ 500 to 600 euros అవుతుంది పర్ కిడ్. డచ్ స్కూల్లో పిల్లలు చదివారనుకోండి, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది, కానీ మనకి డచ్ రాదు కాబట్టి వాళ్ళు ఏం చదువుతున్నారో ఫాలో అవడం చాలా కష్టం. జాబ్స్ విషయానికి వస్తే పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ డచ్ లాంగ్వేజ్ రాకపోయినా కానీ చాలా మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఐటీ సెక్టర్లో కానీ, ఫైనాన్స్, బ్యాంకింగ్ ఇలాంటి సెక్టర్స్లో డచ్ లాంగ్వేజ్ రాకపోయినా కానీ తీసుకుంటున్నారు. కానీ వేరే సెక్టర్స్లో మాత్రం డచ్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ లాంగ్వేజ్ రాకపోతే మీరు ఆ ఫీల్డ్స్లోకి ఎంటర్ అవ్వడం చాలా కష్టం. సో మీరు ఇక్కడ ఉన్నంత కాలం ఒకటే టైప్ ఆఫ్ వర్క్ చేస్తూ, ఒకటే టైప్ ఆఫ్ జాబ్ చేస్తూ ఉండాలి తప్ప వేరే ఫీల్డ్ చేసుకుని వేరే ఏదైనా ట్రై చేస్తామనే దానికి ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. పెద్ద కంపెనీస్లో కాకుండా చిన్న చిన్న ఫర్మ్స్లో కూడా మనం చేసే జాబ్స్ లాంటివి ఉంటాయి, కానీ అక్కడ డచ్ లాంగ్వేజ్ రాకపోతే అలాంటి కంపెనీస్లో జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం. ఇక్కడ చాలా మంది డచ్ సిటిజన్స్ ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కి చాలా ఈజీగా షిఫ్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసే పాత కంపెనీలో ఒక అతను ఫైనాన్స్ నుంచి ఎయిర్పోర్ట్లో నాకు జాబ్ చేయడం ఇష్టమని అందులోకి షిఫ్ట్ అయ్యాడు. ఇలాంటి షిఫ్ట్స్ ఇక్కడ బాగా చేస్తారు. కానీ మనలాంటి వాళ్ళకి ఐటీ ఇలాంటి జాబ్స్ తప్ప
వేరే ఫీల్డ్స్లోకి ఎంటర్ అవ్వాలంటే చాలా కష్టం, ఎందుకంటే అలాంటి ఫీల్డ్స్లో డచ్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఆపర్చునిటీస్ అనేవి ఈ కంట్రీలో లిమిటెడ్గా ఉంటాయి. డచ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మాత్రం ఆపర్చునిటీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. డచ్ లాంగ్వేజ్ రాకపోవడం వల్ల ఇక్కడ లోకల్ పీపుల్తో ఇంటిగ్రేట్ అవ్వడం కూడా చాలా కష్టం. ఇక్కడ చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడతారు, బట్ లాంగ్వేజ్ తెలిస్తేనే మీరు ఎక్కువ క్లోజ్ అవ్వగలుగుతారు వాళ్ళతో. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళిపోదాం అనుకున్నారు అనుకోండి, పిల్లలు డచ్ లాంగ్వేజ్లో చదువుకోవడం వల్ల వేరే కంట్రీస్లోకి వెళ్ళి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్కి అడాప్ట్ అవ్వడం కూడా చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హెల్ప్. ఇక్కడ అన్ని పనులు మనమే చేసుకోవాలి. ఇంట్లో ఒక కుక్ కానీ ఒక డొమెస్టిక్ హెల్ప్ కానీ ఏదైనా తీసుకుందాం అనుకుంటే అలాంటివి హెల్ప్లు దొరకవు, దొరికినా కానీ పిచ్చ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి పని మనమే చేసుకోవాలి. ఎస్పెషల్లీ మాలాంటి వాళ్ళు అయితే, మాకు 2 పిల్లలు ఉన్నారు. సో లేచినప్పటి నుంచి ఇంటి పనులతోటి టైం అంతా అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు వేరే ఏమైనా చేద్దాం అనుకున్నా, వేరే ఏమైనా కెరియర్లో ఒక అంబిషన్స్ పెట్టుకున్నా కానీ టైంని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఈ హెల్ప్స్ అన్ని తీసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది అనేది మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాము. కానీ మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉండి హెల్ప్స్ అన్ని తీసుకుంటూ లైఫ్ గడుపుతున్నారు అనుకోండి, ఈ ఫ్యాక్టర్ మీకు ఇంపార్టెంట్ అవ్వచ్చు, ఎందుకంటే మీరు ఇక్కడికి వస్తే అలాంటి హెల్ప్స్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇండియాని వేరే కంట్రీస్ని కంపేర్ చేస్తూ బెనిఫిట్స్, డిసడ్వాంటేజెస్ రెండు డీటెయిల్గా ఇంకో వీడియో చేశాము. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి కంట్రీలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇండియా బయట మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఆపర్చునిటీ దొరకడమే ఎక్కువ అని పెద్ద ఆలోచించకుండా ఇక్కడ వచ్చేసాం. పైగా మేము అప్పుడు చాలా యంగ్ కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని మాకు పెద్ద ఇంపార్టెంట్ అనిపించలేదు. వచ్చిన తర్వాత కొన్ని ఇయర్స్ కి బాగా అలవాటు అయిపోయాం. ఈ నెగిటివ్స్ ని హైలైట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇందాక చెప్పినట్టు, ఇక్కడికి వచ్చే ముందే ఈ పాయింట్స్ అన్ని తెలుసుకుంటే డిసప్పాయింట్ అవ్వరని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వెదర్ని, ఇక్కడ కల్చర్ని, ఇక్కడ పీపుల్ని బాగా లైక్ చేస్తే చాలా మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. అందులో ఏం ప్రాబ్లం ఉండదు. నేను చెప్పిన ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది. సో కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో యూస్ఫుల్గా ఉందా అయితే డెఫినెట్గా లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.